అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. మనం అమెరికా ఎందుకెళ్తాం? చదువుకోవడానికి, లేదంటే జాబ్ చేయడానికి. అంటే మనం ఏం చేసినా గూడా కొన్ని డబ్బులు సంపాదించి, మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఏదో ఒక బిజినెస్ గానీ, లేదు అంటే మళ్ళీ ఇక్కడనే ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోవాలని ఎన్నో ఆశలతోని, ఎన్నో కోరికలతోని మనం అమెరికాకు వెళ్తా ఉంటాం. అమెరికాలో ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత కొంచెం భయమేస్తా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం కొన్ని రకాలైనటువంటి విషయాల గురించి వింటానే ఉన్నాం. రీసెంట్‌గా ఒక ఒకతను అంటే ఇండియాకు సంబంధించిన ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇది ఎలా జరిగింది? అసలు ఆ అమ్మాయిని పొడవడానికి గల కారణాలేంది? ప్రేమ వ్యవహారమా? లేదు అంటే ఇంకేదైనా కారణం ఉన్నదా? ఎంత కారణాలున్నా గూడా ఒక అమ్మాయిని చంపడం అది దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకొని, తన కుటుంబాన్ని కాదనుకోని అంత దూరం వెళ్ళి జాబ్ చేసుకుంటూ అక్కడే ఉండేది. అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి? అసలు విభేదాలు రావడానికి గల కారణాలేంది? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్ మీద ఎన్నెన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళిన ఓ యువతి అక్కడే హత్యకు గురైంది. ముఖ్యంగా మేరీ ల్యాండ్‌లోని డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల నిఖిత గుడిశాల తన మాజీ ప్రియుడి కిరాతకానికి బలైపోయింది. అత్యంత తెలివిగా వ్యవహరించిన నిందితుడు అర్జున్ శర్మ ఆమెను కత్తితో పొడిచి చంపేసి, ఆపై ఏమీ ఎరగనట్టుగా పోలీసులకు నిఖిత కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు సోదాలు మొదలుపెట్టేలోపే విమానమెక్కి భారత్‌కు పరారయ్యాడు. నిఖితా గొడిశాల అనే అమ్మాయికి అంతకుముందే బాయ్ ఫ్రెండ్ ఉండే. కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. అదే కోపం పెంచుకున్న అర్జున్ శర్మ అనే వ్యక్తి తనని కక్షగట్టుకొని మరీ చంపేశాడు. ఆమె ఒక అనలిస్ట్‌గా వర్క్ జేసేది మేరీ ల్యాండ్‌లోని అంటే అమెరికాలో ఉండేటువంటి ఒక ఆహ్, ప్రదేశంలో డాటా అనలిస్ట్‌గా పనిచేసేది. 27 సంవత్సరాలుంటాయి ఆమెకి. అసలు ఇది ఎలా జరిగింది? అంటే కక్షపూరితంగానే చంపేశాడా? లేదు అంటే కావాలని చంపేశాడా? ఒక్కసారి చూద్దాం. అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ ఎల్లికాట్ సిటీలో నివసిస్తున్న 27 ఏళ్ల నిఖిత గొడిశాల ఒక ప్రముఖ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొత్త ఏడాది వేడుకల సమయంలో అంటే డిసెంబర్ 31వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. అంటే ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ జనవరి 2వ తేదీన నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31వ తేదీన ఆమెను చివరిసారిగా తన అపార్ట్మెంట్‌లోనే చూసినట్టు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇది 31వ తారీఖు జరిగిన సంఘటన. అతడు 2 రోజులు ఆగి, మూడవ రోజు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత పోలీసులు గూడా తీవ్రంగా గాలిస్తున్నారు. అంటే అది ఎలా జరిగింది? ఏ కోణంలో జరిగింది? ఈ 2 రోజుల ముందు తప్పిపోయిన అమ్మాయి ఇప్పుడెందుకు కంప్లెయింట్ ఇచ్చారు అని అజయ్ శర్మను గూడా అడుగుతా ఉన్నారు పోలీసులు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు తమకు సమాచారం అందించిన అర్జున్ శర్మపై అనుమానం మొదలైంది. దీంతో హోవార్డ్ కౌంటీ పోలీసులు జనవరి 3వ తేదీన అతడి అపార్ట్మెంట్‌పై సెర్చ్ వారెంట్‌తో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడి ఓ గదిలో నిఖిత మృతదేహం కత్తిపోట్లతో కనిపించింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ తెలివిగా విమానం ఎక్కి భారతదేశానికి పారిపోయినట్లు విచారణలో వెల్లడైంది. నేరం తన పైకి రాకుండా ఉండేందుకు తానే స్వయంగా మిస్సింగ్ కేసు పెట్టి పోలీసులు సోదాలు చేసేలోపు దేశం దాటి వెళ్ళిపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పోలీసులు ఎంత వెతికినా దొరికిపోయేసరికి తనపైనే అనుమానం వచ్చిన పోలీసులకు తన అపార్ట్మెంట్‌లోని తన రూమ్‌లో చూద్దామని అరెస్ట్ ఆహ్, ఒక్ అక్కడికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆ రోజే చనిపోయినట్లు గుర్తించారు కత్తిపోట్లతో సహా. ఇతను అజయ్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను చంపేసి ఏమీ తెలియనట్టు పోలీసుల దగ్గరికెళ్ళి మిస్సింగ్ అని కేస్ ఫైల్ చేసి, మళ్ళీ అదే రోజు మళ్ళీ దొరికిపోతానేమో అనే భయంతో అదే రోజు నైటు ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చేశాడు. సో,
ఎంత తెలివిగా ప్రవర్తించినా గూడా, ఎంత తెలివిగా చేసినా కూడా ఏదో ఒక రూపంలో దొరికిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే ఎంక్వైరీ చేయడానికి చాలా కోణాలుంటాయి. ప్రతి ఒక్క కోణంలో ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు అంటే 31వ తారీఖు తప్పిపోయిన అమ్మాయి 2 తారీఖు వరకు నువ్వు కంప్లెయింట్ ఎందుకు ఇయ్యలేదు? మీరిద్దరూ అంటే మాజీ ప్రేయసి ప్రియురాలే గదా! ఆ రోజు ఏం జరిగిందనేది భారత రాయబారి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో తాము టచ్‌లో ఉన్నామని, మృతదేహాన్ని భారత్‌కు తరలించడంతో పాటు అన్ని రకాల దౌత్యపరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు నిందితుడు అర్జున్ శర్మ కోసం మేరీల్యాండ్ పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అతన్ని పట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలతో పాటు భారతీయ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే మనకు అంటే అమెరికాకు అంటే ఏ దేశానికైనా ఒక రాయబారి ఉంటుంది. మన రాయబారి అంటే భారతదేశానికి సంబంధించిన రాయబారిని అక్కడి అమెరికా పోలీసులు సంప్రదించారు. ఇలా జరిగిందని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మేము గూడా సహకరించుతామని చెప్పారు. అక్కడి రాయబారి కూడా అంటే ఆ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి సహాయం చేస్తామనన్నారు. వాళ్ళ పేరెంట్స్‌తో గాని, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వివరాలు చెప్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా గూడా మరి ఇంత నీచానికి దిగజారితే ఆహ్, పోలీసులు పట్టుకోలేరని ధీమా కొద్దీ చేశాడేమో కానీ, పోలీసులు ఏ కోణంలో అన్నా నువ్వెంత చేసినా, నువ్వు చేసి ఎక్కడ దాక్కున్నా గూడా వాళ్ళు వెతికి మరీ నిన్ను పట్టుకుంటారు. సో, ఇది జరిగిన విషయం.